అండి, వెల్కమ్ టు గాయత్రి సమ్మవంట. నేను ఈరోజు అల్లం నిలవ పచ్చడి చేస్తున్నానండి. ఇది స్టవ్ వెలిగించక్కర్ లేకుండా చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. 2 years వరకు నిలవ ఉంటుందండి ఇది. దీనికి ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను 1/2 kg అల్లం తీసుకున్నానండి. పైన పొట్టు తీసి ఆరబెట్టి ఇలా ముక్కల్లా చేసుకున్నానండి. దీనికి 1/2 kg బెల్లం తురుముకుని పెట్టుకున్నానండి. అలాగే 1/2 kg చింతపండు పల్ప్ తీసి ఇది ఎండలో పెట్టి ఇలా ముద్ద అయ్యేలాగా ఎండబెట్టానండి. ఇది ఇలా చేసుకోవడం వల్ల 2 సంవత్సరాలున్నా 3 సంవత్సరాలున్నా అల్లం పచ్చడి పాడవకుండా ఉంటుందండి. ఉడకబెట్టి కూడా చేస్తారు, కానీ దాంతో పోలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నిలవ కూడా బాగా ఆగుతుందండి. ఇది అమ్మమ్మల కాలం నాటి అల్లం పచ్చడి అన్నమాట. అల్లం ముక్కలు, బెల్లం, చింతపండు పల్పు ఈ 3 కలిపి ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలండి. చేసుకుని మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇలా పేస్ట్ చేసుకున్నానండి, మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి కారం తక్కువే పడుతుందండి. నేను ఒక 50 grams అలా తీసుకున్నాను, ఎందుకంటే అల్లం ఘాటుగా ఉంటుంది కాబట్టి కారం తక్కువే పడుతుంది. 50 grams కారం నేను ఇందులో కలిపేస్తున్నాను. అలాగే 1/2 kg అల్లం ముక్కలకి 150 grams సాల్ట్ పడుతుందండి. వెల్లుల్లి పైన పొట్టు తీసి కచ్చపచ్చగా దంచి వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 teaspoon మెంతులండి, ఒక 1/2 teaspoon జీలకర్ర అండి. ఇది ఒక 50 grams వరకు ధనియాల పౌడర్ అండి. ఈ ధనియాల పౌడర్ వేయడం వల్ల అల్లం పచ్చడి చాలా హీట్, బాడీకి చాలా హీట్ అండి. ఇది ధనియాలు వేయడం వల్ల హీట్ అనిపించకుండా చలవ చేస్తుందండి పచ్చడి. ఈ అల్లం పచ్చడి ఉందంటే పైచ్యం అది చేయకుండా వామిటింగ్ సెన్సేషన్ అది ఉంటే తగ్గుతుందండి. ఇప్పుడు ఇది కలుపుదాము. ఇందులో ఒక 1/2 kg దాకా ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి బాగా కలిపి ఇది స్టోర్ చేసుకోవడమేనండి. నేను పోపు ఎందుకు వేయట్లేదంటే ఇది 2 years 1 year వరకు నిలవ ఉంటుంది కదా. పోపు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ నిలవ వాసన వచ్చినట్టుగా ఉంటుందండి. ఎవరికైనా పోపు ఇష్టం అంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఓకే, ఇది ఆయిల్ వేసాక బాగా కలిపానండి, రెడీ అయిపోయింది. ఇది కాసేపు తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి. ఈ చట్నీ ఉండడం వల్ల 10 రకాల చట్నీలు ఇంట్లో ఉన్నట్టే. ఇందులో కొంచెం వాటర్ కానీ లేదా పెరుగు కానీ వేసుకుని కలుపుకొని దోశ కానీ ఇడ్లీ కానీ ముఖ్యంగా పెసరట్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్మా దేంట్లోకైనా తీసుకోవచ్చు. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలండి. తడి తగలకుండా ఉంటే మనకి ఎన్నాళ్ళన్నా నిల్వ ఉంటుంది. ఇది కొంచెం వాటర్ కానీ లేదా పెరుగు కానీ వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.